ప్రభునందు ప్రియమైన వాక్య ప్రేమికులారా, ప్రభు పేరట ప్రేమతో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి చక్కని బైబిల్ గ్రంథాన్ని ఆయన మనకిచ్చారు. ఎందుకు ఇచ్చారు అనంటే, లోకంలో మనము ఘనతను పొందాలని ఆయన మనకిచ్చారు. కానీ మనం ఏం చేస్తామంటే లోకపు ఘనతలను కోరుకుంటాం. ఆ ఘనతలు మనకొద్దు. దైవ వాక్యము చేత గొప్ప ఘనతను పొందాలని దేవుని వాక్యాన్ని మనకిచ్చారు. బైబిల్ గ్రంథంలో 149వ కీర్తన 9వ చరణంలో, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది, ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. దేవుని వాక్యము ద్వారానే భక్తులకందరికీ ఘనత ఉన్నది. గనుక దేవుని వాక్యం పట్ల మనము ఎంతో శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి. అనగా 1, దేవుని వాక్యమును ఆలకించాలి. 2, దేవుని వాక్యమును ఆలోచించాలి. 3, దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. 4, దేవుని వాక్యాన్ని అభ్యసించాలి. 5, దేవుని వాక్యాన్ని అనుసరించాలి. 6, దేవుని వాక్యాన్ని అనుభవించాలి. 7, దేవుని వాక్యంలో ఆనందించాలి. అప్పుడే ప్రియులారా నిజమైన ఘనతను పొందేవారంగా ఉంటాం. లోకములో ఎన్ని ఘనతలున్నా వట్టివే. కానీ దేవుడిచ్చే ఘనత అది నిత్యము నిలిచేది. అట్టి ఘనత కొరకు గ్రంథాన్ని రోజు చదవండి. గ్రంథములో ఉన్న వాస్తవాలను బాగా అర్థం చేసుకొనండి. దేవునికి మహిమకరంగా మీరందరూ జీవించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మాత్రమే కాదు, వాక్యాన్ని వినండి, విశ్వసించండి, విధేయులు కండి, విజేతలు కండి. ఆ విధంగా మీరు సిద్ధపడాలని, మీరు మీ కుటుంబం సిద్ధపడాలని, మీరు మీ కుటుంబం సంఘ సమేతంగా సంతోషంగా వాక్యము చేత, సమృద్ధి అయిన వాక్యము చేత నిండారులుగా ఉండాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్.